గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 4న జరగనున్నాయి. అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వకముందే ట్రంప్ తన విధానాలతో ప్రపంచ దేశాలను బెదరగొడుతున్నారు. ఇటీవల నాటో బిల్లులు చెల్లించకపోతే అమెరికా కాపాడదు అని ట్రంప్ బాంబు పేల్చాడు. అంతేకాదు, దాడులకు తానే ప్రోత్సహిస్తానని కూడా తేల్చి చెప్పాడు. ఇది నాటో దేశాలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. 2 రోజుల క్రితం విదేశీ దిగుమతులపై 10% పన్ను విధిస్తామని మరో షాక్ ఇచ్చారు. తాజాగా డాలర్కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే దేశాలను శిక్షిస్తామంటూ ట్రంప్ మరో బాంబు పేల్చారు. డాలర్కు వ్యతిరేకంగా కొత్త కరెన్సీని సిద్ధం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలే లక్ష్యంగా ట్రంప్ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా భారత్పై పగబట్టారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత్ కూడా డాలర్కు వ్యతిరేకంగా రూపీని అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. డాలర్ను వ్యతిరేకించే దేశాలపైన ట్రంప్ ఎలాంటి శిక్ష వేస్తారు? ట్రంప్ శిక్షలతో ప్రపంచానికి కష్టాలు తప్పవా? వాట్ స్టోరీ. ట్రంప్ అధ్యక్షుడైతే ప్రపంచానికి కష్టాలు తప్పవా? భారత్ బ్రిక్స్ దేశాలపై ట్రంప్ పగబట్టారా? డీడాలరైజేషన్ పై ట్రంప్ సీరియస్ యాక్షన్ దేనికి? అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలు జరగకముందే సర్వేలన్నీ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కి అనుకూలంగా వస్తున్నాయి. ఒకవైపు చట్టపరమైన కేసులతో ట్రంప్ బిజీగా గడుపుతున్నాడు. ఎన్నికలు జోక్యం నుంచి అడల్ట్ నటికి డబ్బు చెల్లించడం వరకు ట్రంప్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ చట్టపరమైన కేసులతో ట్రంప్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడి సలహాదారులు మాత్రం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ట్రంప్ సలహాదారుల తీరు. ట్రంప్ అధ్యక్షుడైతే ఎలాంటి విధానాలు అమలు చేయాలనే దానిపై ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తున్నారు. నిజానికి చాలా దేశాలు మాజీ అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునేందుకు న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ కు క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ సలహాదారులు ఏ విషయంలో కొత్త విధానాలు రూపొందిస్తున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే కొన్ని దేశాలను శిక్షించాలని ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు. ఏ విషయంలో అంటే డాలర్ చలామణిని అడ్డుకుంటున్న దేశాలపై ట్రంప్ సలహాదారులు కన్నేశారు. అంటే డీడాలరైజేషన్ దిశగా వెళ్లే దేశాలను టార్గెట్ చేయనున్నారు. అసలు డీడాలరైజేషన్ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు డాలర్ గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కరెన్సీ అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతోంది. జాతీయ సంపదను రక్షించుకోవడానికి అన్ని దేశాలు నిల్వ చేసుకునే కరెన్సీ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 60% దేశాల పొదుపు అమెరికా డాలర్తోనే ముడిపడి ఉన్నాయి. వీటిని డాలర్ డామినేటెడ్ ఆస్తులు అంటారు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అసమానమైన నియంత్రణ యునైటెడ్ స్టేట్స్ కు లభిస్తుందన్నమాట. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్తోనే వాణిజ్యాన్ని నిర్వహిస్తాయి. అమెరికా డాలర్ను ఉపయోగించి సేవింగ్స్ చేస్తాయి. అందుకే ప్రపంచ దేశాలు అమెరికా డాలర్ని అనుసరిస్తాయి. అమెరికా డాలర్పై పూర్తిగా ఆధారపడటాన్ని డాలరైజేషన్ అంటారు. ఈ డాలరైజేషన్ తోని కొన్ని ఇబ్బందులున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుపులకు గురైతే ఆ దేశ డాలర్పై ఆధారపడ్డ దేశాలు వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకవేళ అమెరికా ఆగ్రహానికి గురైతే ఆంక్షలు విధిస్తుంది. అప్పుడు డాలర్ను వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు డాలర్ వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియనే డీడాలరైజేషన్ అంటారు. భారత్, చైనా, రష్యా, యుఏఈ వంటి దేశాలు సొంత కరెన్సీలను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఉదాహరణకు యుఏఈ నుంచి భారత్ కొనుగోలు చేసే చమురుకు రూపాయల్లోనే చెల్లింపులు చేస్తోంది. చైనీస్ రుణాలను చెల్లించేందుకు అర్జెంటీనా యువాన్ని వినియోగిస్తోంది. ఇవన్నీ అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే ఎత్తుగడలు. గ్లోబ్ సౌత్ దేశాల కరెన్సీ విలువలు పెరగడానికి కూడా ఈ డీడాలరైజేషన్ సహకరిస్తుంది. కానీ ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు ఏమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ డీడాలరైజేషన్ తీవ్రమైతే ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని కోల్పోతుంది. ఇదే డొనాల్డ్ ట్రంప్ ను అసంతృప్తికి గురిచేస్తోంది. తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో డాలర్ కు దూరం జరిగే దేశాలను తాను ద్వేషిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ దేశాలు డాలర్ను వ్యతిరేకించడాన్ని తాను అంగీకరించను అన్నారు. ఒకవేళ అదే జరిగితే విప్లవాత్మక యుద్ధంలో ఓడిపోయినట్టే అని, అప్పుడు తమ దేశంపై దాడి జరిగినట్టేనని మాజీ అధ్యక్షుడు వాదించారు. ట్రంప్ ఉద్దేశం ఏమిటంటే అమెరికన్ డాలర్ని ప్రపంచ దేశాలు వినియోగించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అలా చేయని దేశాలను ట్రంప్ సలహాదారులు ఎంపిక చేస్తున్నారు. ఆయా దేశాలపై శిక్షలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా భారత్ ఎక్కువగా రూపీని అంతర్జాతీయ కరెన్సీగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కూడా డీడాలరైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే బ్రిక్స్ దేశాలపై ట్రంప్ కన్నేశాడు. అతడి సలహాదారులు కూడా బ్రిక్స్ దేశాలను లక్ష్యంగా చేసుకునే
ప్లాన్లు రూపొందిస్తున్నారు. నిజానికి గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఓ చర్చ జరిగింది. బ్రిక్స్ దేశాలు కొత్త కామన్ కరెన్సీని సృష్టించాలన్న ప్రస్తావన వచ్చింది. వాణిజ్యం, పెట్టుబడుల కోసం బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని వినియోగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇది యుఎస్ డాలర్ను సవాల్ చేయడానికే. బ్రిక్స్ దేశాల జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఓ తెలివైన ఆచరణాత్మక చర్య. నిజానికి ఇది ఆసక్తికరమైన ఆలోచన. కానీ ఆచరణలో ఈ కొత్త కరెన్సీ అమలు అంత సులువేం కాదు. ఎందుకంటే చైనాతో కరెన్సీని పంచుకోవడం వంటి కొన్ని స్పష్టమైన భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా బ్రిక్స్ కరెన్సీ అన్నది కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ ట్రంప్ బృందం మాత్రం భయాందోళనలకు గురైనట్టు తెలుస్తోంది. అయితే బ్రిక్స్ కరెన్సీ తేవడం అంటే అమెరికా డాలర్ ఆధిపత్యంపై దాడిగానే ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు. అందుకే ఆయా దేశాలపై కౌంటర్ అటాక్ కు ట్రంప్ సలహాదారులు ప్లాన్ వేస్తున్నారు. అయితే డీడాలరైజేషన్ చేస్తున్న దేశాలపై ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఎగుమతి నియంత్రణలు, కరెన్సీ తారుమారు ఛార్జీలు, టారిఫ్లను విధించే అవకాశం ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఎగుమతుల నియంత్రణలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని నియంత్రిస్తాయి. అంటే కొన్ని వస్తువులు, టెక్నాలజీలను ఒక దేశానికి ఎగుమతి చేయకుండా నిరోధిస్తారు. ఇప్పుడు చైనాతో అమెరికా అమలు చేస్తున్న విధానం అదే. సింపుల్ గా చెప్పాలంటే అధునాతన కంప్యూటర్ చిప్స్ ను బీజింగ్ కు ఎగుమతి చేయకుండా అమెరికా అడ్డుకుంటోంది. దీన్నే ఎగుమతుల నియంత్రణ అంటారు. డీడాలరైజేషన్ చేసే దేశాలపై ట్రంప్ ఎగుమతుల నియంత్రణలు విధించే అవకాశం ఉంది. ఇక కరెన్సీ మ్యానిపులేషన్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఒక దేశాన్ని కరెన్సీ తారుమారు చేస్తున్నట్టు అమెరికా నింద వేస్తోంది. అలా చేస్తే అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోతుంది. దీంతో పలు దేశాలు డాలర్ కరెన్సీకి దూరంగా ఉంటాయి. ఫలితంగా సదరు దేశం కరెన్సీ విలువను కోల్పోతుంది. అదే సమయంలో ట్రంప్ వివిధ రకాల పన్నులు విధించొచ్చు. అంటే సదరు దేశం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులకు సుంకాన్ని విధిస్తుందన్నమాట. నిజానికి అమెరికా స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతిస్తోంది. ట్రంప్ వస్తే మాత్రం విదేశీ దిగుమతులపై 10% పన్ను విధించాలని నిర్ణయించినట్టు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉంటే ఉత్పత్తుల్ని అమెరికన్ కస్టమర్లకు తక్కువ ఖరీదుకే లభిస్తాయి. దీని కారణంగా ఆయా దేశాల్లో ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఆయా దేశాల వాణిజ్యం దెబ్బతింటుంది. ట్రంప్, అతడి సలహాదారులు ఇప్పుడు బ్రిక్స్ దేశాలపై ఈ శిక్షలు విధించాలని యోచిస్తున్నారు. ఇలా బెదిరించి డీడాలరైజేషన్ చేయకుండా అడ్డుకోవాలని వ్యూహాలను పన్నుతున్నారు. ఇది దుర్మార్గమైన ప్రవర్తన అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ శిక్షల్ని భారత్పై ట్రంప్ విధిస్తారా అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. ట్రంప్ భారత్పై అలాంటి వైఖరిని ప్రదర్శించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ, వాషింగ్టన్ సన్నిహిత మిత్రదేశాలు. కానీ ట్రంప్ చర్యలు మాత్రం అత్యంత దుర్మార్గమైనవని నిపుణులు చెబుతున్నారు. తమపై ఆధారపడమని ఎవరినీ అమెరికా బలవంతం చేయలేదు. ప్రపంచ దేశాలు సొంత మార్గంలో వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించాలి. ఒకవేళ ట్రంప్ బలవంతంగా ఇలా చేస్తే అప్పుడు అమెరికాను మిత్రదేశమని ఏమాత్రం అనరు. అగ్రదేశాన్ని పెద్ద రౌడీగా పేర్కొనవచ్చు.